జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విదేశాలకు వెళ్ళిపోతా కూడా ఒకటే చెప్పి వెళ్ళాడు. 151 కన్నా ఎక్స్ట్రా గెలుస్తున్నాం అన్నాడు. అంతకుముందు వై నాట్ 175 అన్నాడు. ఎవడో పేకలేడు అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఈ రోజు అంత మెత్తబడిపోయి విదేశాలకు వెళ్ళారని మళ్ళీ తిరిగి వస్తారనుకుంటున్నారా మీరు? ఆయన దృష్టిలో నేను బాగా చేశానని అనుకుంటున్నాడు. ఉమ్. ఆ బాగా చేయడం అనేది అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఆయన దృష్టిలో అవి మంచి పనులు, మన ఉమ్. జనం దృష్టిలో అవి చెడ్డ పనులు. అసలు అకౌంట్లో డబ్బులు వేయడమే నేను అకౌంట్ చేపలు పట్టడం నేర్పించాను అంటున్నాడు ఆయన. చేపలు పట్టడం నేర్పించాడు. చేపలు దొరకలేదు, కప్పలు పట్టుకోండి అనే స్టేజ్కి వచ్చేసింది. ఉమ్. చేపలు దొరకట్లేదు కాబట్టి కప్పలు పట్టుకోండి అవును. అనే స్టేజ్కి వచ్చేసింది. ఉమ్. అసలు రిజర్వాయర్లో నీళ్ళు లేవు, కాలువల్లో నీళ్ళు లేవు, చెరువుల్లో నీళ్ళు లేవు. ఆయన చేపలు పట్టేది ఎక్కడ, అవును. తినేది ఎక్కడ? అవును. ఆ, సో ఇంత తెలిసిన ఓటరు మొన్న ఆలోచించే ఓటేసి ఉంటాడంటారా? 82% వచ్చారు ఓటర్లు. కొద్ది గొప్ప ఆలోచించి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఉమ్. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉమ్. జగను ఉమ్. టన్నులు ఏరాయిని తెప్పిని, మార్గద్రవ్యాలు తెప్పించి యూత్ని వశపరుచుకొని ఉమ్. వాటి బానిసలను చేసి వశపరుచుకొని. కానీ తల్లిదండ్రులు ఉన్నారు కదా సార్, వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సిన తల్లిదండ్రులు కానీ, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే ప్రతి ఓటర్ కానీ ఈరోజు బెంగళూరు నుంచో లేకపోతే చెన్నై నుంచో ఎక్కడెక్కడ సెటిలర్స్ అయితే మన ఆంధ్ర బాగుండాలి అనుకున్న వచ్చిన వాళ్ళందరూ ఆలోచించేసి ఉంటారు కదా ఓటు. ఆలోచించి వేశారు. ఉమ్. కానీ ఉమ్. ఇక్కడగా ఉండే యూత్ అంతా ఉమ్. మా గంజాయికి అలవాటు పడిని, డ్రగ్స్కి అలవాటు పడిని, ఆ డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని ఆయనకు అనుచరులుగా మార్చుకున్నారు. ఏ నాయకుడు ఉమ్. ఎదురు తిరిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేదాకా కూడా వెనకాడకుండా ఈ చంపటం. పరిస్థితులు ఎప్పుడూ లేవు కదా సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు కదా. వాళ్ళని ఇప్పుడు ఒక గుర్రాన్ని పందానికి పంపాలంటే దానికి ముందు రమ్ము పోపీయటము, ఏదో దాని మైండ్ని దానికి తెలియకుండా ఉమ్. అది పరిగెత్తి మ్యానిపులేట్ చేయటం లాగానే ఉమ్. ఈ వ్యవస్థని ఉమ్. ఆలోచించకుండా చేయటానికి కోసమే ఈ డ్రగ్స్ని సమాజంలో ఓవరాల్గా ఏమంటారు సార్, మార్పు ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉమ్. ఆలోచించే మనస్తత్వం గలవాడంతా యాంటీకి వచ్చేసాడు. అవును. మూర్ఖత్వంగా ఆలోచించే వాళ్ళ అనుచరులుగా ఉన్నారు. రైట్. కానీ వాళ్ళ అనుచరుల దౌర్జన్యాలను చూసిన వాళ్ళు అవును. శత్రు మిత్రుడవుతాడని ఉమ్. వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని ఎదురు పార్టీలకు ఓటేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఇవాళ మన ఎదుటాలను కొట్టారు, అవును. వాడిని జెండా పట్టుకుని ఎత్తాడు. అవును. రేపు ఆ నాయకులు కొట్టుకుంటారు. అవును. కొట్టుకోదని మందు అనేది విచక్షణ రహితంగా ఉమ్. మెదడుని పని చేయిస్తుంది. ఉమ్. ఆ మెదడుని పని చేయించినప్పుడు తన్నాడైనా మనాడైనా ముందు ఆ గొడవ పెట్టుకోవటమే. సో ఓవరాల్గా చెప్పండి, ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్ మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఒక రాజధాని లేకుండా, లేకపోతే సంపూర్ణ మద్యపాన నిషేధం లేకుండా, లేదా పిల్లల ఉద్యోగాలు లేకుండా ఇవన్నీ ఆలోచించి ఓటరు సరైన తీర్పు ఇచ్చాడు అనుకోవచ్చు అంటారా? ఏ కొద్దిగా సెన్స్ ఉండాడైనా అప్పులు తెచ్చి మన పోషిస్తున్నాడు. ఆ అప్పులు రాజశేఖర రెడ్డి తీరుతాడా, జగన్మోహన్ రెడ్డి తీరుతాడా, ఎవరు తీరుతారు? మనం తెరవాలి. మనం ఈ దేశంలో ఉన్న మనం తెరవాలి. మా నాన్న సంపాదించాడు రాజశేఖర రెడ్డి చాలా ఇడుపులపాయలో 1200 ఎకరాలు అక్కడ. అవన్నీ నేను అమ్మి అప్పులు తీరుతాడని జగన్ చెప్పట్లా. మన ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ ఆఫీసులు తాకట్లు పెట్టి తెచ్చారు, స్కూల్ తాకట్టు పెట్టి తెచ్చారు. ఇవన్నీ చాలక రైతులు యొక్క పొలాలు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన తెచ్చి పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతులు ఒరిజినల్ డాక్యుమెంట్లు అంతా పెట్టుకొని నేను తాకట్టు పెట్టుకుంటాను, మీరు పండించుకోండి, పండించలేకపోయినప్పుడు వాళ్ళు మనం అప్పులు తీరలేనప్పుడు మీ పొలాలు బ్యాంకుల వాళ్ళు ఎత్తుకెళ్తారు. కాబట్టి అది నా బాధ్యత కాదు, నేను తేటం వరకే బాధ్యుడిని, కట్టుకోవటం మీ బాధ్యత అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పేశాడు. తెలుసుకున్న వాళ్ళు యాంటీకి ఓటేస్తారు, తెలుసుకోలేని వాళ్ళు మూర్ఖంగా వాడికి ఓటేస్తారు. మీ అభిప్రాయం ఏంటి? దాదాపుగా అంతా మొత్తం ఓటు అయిపోయింది, అందరూ ఓట్లేసి రెడీగా ఉన్నారు. రేపు 4వ తారీఖు ఏం జరగబోతుంది అనుకుంటారు?
మీ ఒక ప్రభుత్వం మారబోతుందండి. 100%, 200% ప్రభుత్వం మారబోతుంది. అందులో మార్పు డౌట్ వస్తది. లేదు. 100% మార్పు వస్తుంది. ఉమ్, అందులో 200% తిరగలేదు. మరి వాళ్ళు మాత్రం దాదాపు 151 కన్నా పైనే వస్తుంది ఈసారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఆయన విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అది 100% విజేతలు ఇంకా రావడం ఏమి ఉండదు. అక్కడే ఉంటారు అతను కన్ఫామ్‌గా. ఉమ్, ఏదో అభివృద్ధి లేదు కదండి. అప్పులు చేసి ఎన్ని రోజులు పెడతాం. అప్పుడు రోడ్లు లేవు, పోలవరం లేదు, ఉమ్, ఒక కంపెనీస్ రాలేదు, అవును. ఒక కంపెనీ రాలేదు. ఉమ్, ఒరిజినల్ డాక్యుమెంట్లు అతనికి ఇస్తే మనకి ఎవడు లోన్ ఇస్తాడో. అవును. హ్యాండిల్ టైటింగ్ ల్యాంక్ తెచ్చాడు. అవును. ఒరిజినల్ డాక్యుమెంట్ ఆడి దగ్గర పెట్టుకుంటే మనం ఏమేమి ఇవ్వాలి. ఉమ్, ఒక కంపెనీస్ తేలేదు, ఉమ్, పోలవరం పూర్తి అవ్వలేదు, 3 రాజధానులు అంటున్నాడు. అవును. మరి మూడు ఇవన్నీ కాదు, నేను మీకు నేరుగా డబ్బులు అకౌంట్లో వేసా, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కాబట్టి మీ కుటుంబాల్లో నేను మంచి చేశాను, మీ మంచి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి అంటున్నాడు ఆయన. మద్యపానం 200 అమ్ముకుంటున్నాడు, అవును. 100% అమ్ముకుంటున్నాడు. ఉదయం వేస్తున్నాడు, ఈవినింగ్ బట్టికి వెళ్ళిపోతున్నాడు. మద్యం కూడా కల్తీ మద్యం అయిపోతుంది. ఆరోగ్యం చెడిపోతున్నారు చాలా మంది. 100%, 200%, ఈ కరెంటు బిల్లులు కానీ నిత్యావసరాలు కానీ 100% అండి. అందులో డౌట్ లేదు. కరెంటు బిల్లు కూడా రేట్లు పెంచాడు. అభివృద్ధి అంటే ఏమీ లేదు, ఎక్కడ జరగల. ఎక్కడ జరగలేదు. మన కుటుంబాల్లో మంచి జరిగింది అనేది ఉత్తమ మాట అంటారు అయితే. అంతా ఉత్తమ మాట, 100% ఉత్తమ మాట. మొత్తం మీద మార్పు ఉంటుందా సార్ ఈసారి? గ్యారంటీ కూటమి వచ్చిందా? 100కి 200% కూటమి వస్తుంది. అవును. గ్యారంటీగా ఈసారి అమరావతి అభివృద్ధి చెందడం కానీ, లేకపోతే పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ, మీరు చెప్పిన పోలవరం పూర్తి చేయడం కానీ, ఇవన్నీ అవుతాయి అంటారా? 100% అవుతుంది. ఎందుకంటే కేంద్రం కూడా మనకు సపోర్ట్ ఉంది కాబట్టి పోలవరం పూర్తి అవుతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి తెలుగు తెలకొల్లి కంపెనీ తెప్పిస్తారు, అభివృద్ధి అవుతారు 100%. అందులో డౌట్ లేదు. కానీ మన రాష్ట్రం పరిస్థితి కానీ, లేకపోతే మీ గ్రామ స్థాయిలో అయినా సరే ఇక్కడ ఒక మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఉందా? ఏం లేదు కదా ఈ 5 సంవత్సరాలలో. తగాదాలు తప్పితే ఏముంది? మీదకి రావటాలు, ఈ గంజాయి కుర్రాళ్ళు గంజాయి వీటికి చేస్తున్నారు. ఏదైనా కేసు పెట్టడం కానీ తీసుకెళ్ళటం చేయడం ఇబ్బంది పెడతాం, అంతకు తప్పితే ఏం కానీ లేదు. సార్, ఈయన తండ్రి ఎవరినైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కోటేశారో, ఆయన ప్రభుత్వంలో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రతిపక్షాలని అనగదొక్కడం కానీ, లేకపోతే అదే ప్రజల మీద భయం కానీ ఇప్పుడు ఏదైనా తప్పు మాట్లాడినా నేను తప్పు చేశానని చెప్పేవాడు, అవును. అంతేగాని ఇంత కోపంగా ఉమ్, ఇది చేయడం లేదు ఆయన. ఉమ్, రాజశేఖర రెడ్డి అది ఉమ్. ఆయనకి ఈయనకి ఉన్న తేడా అది. మొన్న ఓటు శాతం బాగా పెరిగింది సార్. ఆంధ్రాలో ఓటర్లంతా కూడా బయటకు వచ్చి ఓట్లేసిన పరిస్థితి. పక్క రాష్ట్రాలు, ఈవెన్ పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ, లేకపోతే తెలంగాణ కానీ, బెంగళూరులో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈసారి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే వచ్చి ఓట్లేశారు. 100% దాని మీద వచ్చి ఓట్లు వేశారు. ఉమ్. అది దాన్ని బట్టి ఏంటంటే మార్పు గట్టిగా ఉందని అనుకుంటున్నాను. మరి ఆయన ఎట్లా చెప్పాడు 151 కన్నా మనం ఎక్కువ సరే గెలుస్తున్నాం యా- అని చెప్పి ఆయన విదేశాలకు ఆయన వెళ్ళిపోయారు. 175 చెప్పాడు ఫస్ట్, అవును, 150 కాదు. అవును. ఇంకా దాని మీద ఉంటాడు వైనాడు అది. 175 అన్న వ్యక్తి. అది అంటే మరి తగ్గాడు కాడా, ఉమ్. ఏ టైపు ఇంకా తగ్గుతుంది, ఏముంది అది. మరి నేను ఒక్కడినే అడిగాను, మీ కుటుంబాల్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని అడిగిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కొంతమంది. ఇప్పుడు 10 కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందో ఉమ్. అది మా 9 యాంటీయేగా. అంతేగా? మరి అది ఆ కుటుంబానికి కూడా వాళ్ళు దోచుకుంటున్న విషయం తెలియట్లా. తెలియట్లేదు. అంతే ఎలా ఇచ్చి ఎలా అది తీసుకుంటున్నాడు? ఎలా తీసుకుంటున్నాడు అనేది ఎడ్యుకేటెడ్ కాలేక ఉమ్. వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఒక్కొక్క పథకం అంటే ఇప్పుడు అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఈ రోజు కనీసం మనిషి ఒక్కొక్క కుటుంబం అనుభవించాల్సిన 5 లక్షల పథకానికి అవును. ఇవాడు 1 లక్ష 2 లక్షలు ఇచ్చి అబ్బో నేను గొప్పగా ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. అవును. అసలు వీరికి పర్టికులర్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఆయన కట్టించిన ఇళ్ళు అవన్నీ వీటన్నిటిని సర్దితేనే చాలు. అవును. ఆ, కానీ సార్, అన్ని- ఈ కుటుంబాలకు మంచి చేసేది పక్కన పెడితే, రాష్ట్రానికి మంచి చేస్తే ఒక పరిశ్రమలో, లేకపోతే ఒక మెడికల్ కాలేజీలో, లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, ఇవి కదా సార్ అసలు మంచి చేయడం అంటే. అసలు మొట్టమొదట ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా రోడ్లు, విద్య, ఉమ్. నెక్స్ట్ వైద్యం. వైద్యం, ఉమ్. ఆ, ఉపాధి. ఉపాధి, ఉమ్. ఈ 4 పథకాలు ఏమి ఇచ్చాడో చెప్పమండి ఆయన్ని. అవును. ఇంకా నేను నేరుగా వదిలేసా అంటున్నాడు. అంటున్నాడు. ఇవాళ కూడా నేను ఒకటే మాట చెప్పాలంటే, ఇవాళ కూడా అలాంటి వ్యక్తి కోసం ఫైట్ చేయాల్సి వస్తుందంటే అది ప్రజల దౌర్భాగ్యం అని చెప్తున్నాను. అంతే. అంతే. ఆ వ్యక్తికి అదే తెలుసు ఓటర్ కూడా. తెలుసు. ఆ వ్యక్తి ఎస్ మరి 2019లో తెలిసేగా సార్ 151 సీట్లు ఇచ్చారు. 2019లో తెలిసి ఆయన కాదండి, మీద ఆర్థిక నేరాలు తెలిసి ఉన్నాయని కాదండి. ఆర్థిక నేరాలు అంటే ప్రజలకు బాధ కలిగిద్దేమో కానీ ప్రజలు ఆశపడి ఓటేశారు. అంతే. ఆశపడి ఓటేశారు అంటే ఇంతకన్నా బాగా చేస్తాడు. అది ఆశపడి ఓటేశారు. ఇంకోటి సానుభూతితో ఓటేశారు. ఏదో రాజశేఖర రెడ్డి చనిపోయాడు, పోయిన ఓ బిడ్డ కదా పాపం ఇద్దామలే, బాబాయ్ హత్య కేసు బాబాయ్ నాకు కలిసి వచ్చింది. దాన్ని ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఏంటి వాళ్ళ ప్రజలకు ఓపెన్ అయింది. అవును. వాళ్ళ చెల్లెల్ని ఎలా మోసం చేశాడో అర్థమైంది. తల్లి అసలు వదిలేసిపోయింది. తల్లి అసలు ఈయన వదిలిపెట్టే వెళ్ళిపోయింది. అవును. ఇంతమందిని మోసం చేసినాడు, ఈయన బాగు చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారంటే ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో మనం ఆలోచించుకోవాలి. రైట్, రైట్. అది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు బయటకు వచ్చి ఓటేశారు. డెఫినెట్గా అందుకని మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే ఇప్పుడు సొంత బాబాయ్ హత్య కేసు ఆ రోజు కలిసి వచ్చింది, నా బాబాయ్ని చంపేశారని చెప్పి ప్రతిపక్షాల మీద నెట్టిన పరిస్థితి. 5 ఏళ్ళు సీఎంగా ఉండి ఈయన ఏం చేయలా.
తర్వాత ఆయన మీద కోడికత్తి, అది కూడా వాడు 5 ఏళ్ళు కోడికత్తి సీన్ జైల్లో ఉండి మొన్న ఈ మధ్య బయటకు వచ్చిన పరిస్థితి. ఇన్ని తెలిసి కూడా సామాన్య ఓటర్ వెళ్ళి ఇంకా ఏదో మంచి చేశాడంటారంటారా? లేదు, అందుకే అక్కడ ఇప్పుడు అంతకు ముందల కడపలో అసలు నిలబడడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఇలా ఓటింగ్కి వచ్చారంటే బయట అదే కారణం. ఇంకా ప్రజలకు అర్థమైపోయింది. మొదలైంది కదా అక్కడే. ఇంకా మనం చెప్పేది ఏముంది, జనాలు మొత్తానికి తెలుస్తుంది కదా. ఆలోచించే ఓటేశారు ఈసారి. గ్యారెంటీ 100% అందులో.